నా పాపము మోసుకుపోయిన దేవుని గొర్రెపిల్ల. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా మన తప్పులు మోసుకుపోతే బాగుండు, ఈ తప్పుల నుండి మమ్మల్ని తప్పించిన వారు ఎవరైనా ఉంటే బాగుండు అని నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందో లేదో కానీ నేను అనుకునేవాడిని. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి బస్ స్టాప్లో కూర్చునేవాడిని బస్సు కొరకు. అప్పుడు ద్వారకా నగర్ దగ్గర బస్ స్టాప్ ఉండేది, అక్కడ కూర్చుని ఆలోచిస్తుండేవాడిని. నా జీవితంలో పేజీల మీద నేను గీతలన్నీ గీసేసుకున్నాను కదా, ఈసారి ఒక నూతనమైనటువంటి పేజీ తిప్పేవారు ఉంటే బాగుండు, నూతనంగా మరలా నా జీవితాన్ని లేకపోతే ఆ పేజీ మీద నేను రాస్తే బాగుంటుంది. పేజ్ అంతా చిందరవిందరగా పిచ్చి గీతలు రాసేసుకున్నాను అనుకునేవాడిని. నిజంగా చెప్తున్నాను, దర్శనం వస్తుండేది నాకు. అయితే ఈ మాట నెరవేరటానికి దాదాపు ఒక 30 సంవత్సరాలు పట్టిన తర్వాత, ఇంచుమించు 30 సంవత్సరాలు, ఆశ్చర్యకరంగా యేసు ప్రభుల వారు నాతో మాట్లాడి నా పాపమును క్షమించి నువ్వు ఒప్పుకో, నేను క్షమిస్తాను, నీ జీవితాన్ని మారుస్తానని మాట్లాడి నా పాపమును ఒప్పించి క్షమాపణ అడిగిపించి నన్ను క్షమించేశారు, జీవితం మార్చేశారు. ఈరోజు నీకు అదే శుభవార్త చెప్తూ చాలా మార్లు చెప్పాను, ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ. కానీ దేవుని బిడ్డలారా, ఒక్క చిన్న విషయం ఇందులో మనం గమనించడానికి ఉదయం ఈ మాట ఎత్తుకున్నాను. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఆ మరుసటి నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యేసు తన యొద్దకు అంటే యేసు ప్రభువారు అలాగే వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాం. కాదు, యేసు ప్రభువారు యోహాను యొద్దకు వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నారు. ఆయన ఆ రావటం చూసి యోహాను హీ వాజ్ ఎగ్జాల్టింగ్, అంటే తట్టుకోలేక బయటికి తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏమని? ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని బిడ్డలారా, ఆయన గొర్రెపిల్లకి సాదృశ్యంగా వర్ణింపబడ్డాడు అక్కడ. గొర్రెపిల్ల ఎందుకు అంటే గొర్రెపిల్లను వధించటానికి, బలిగా అర్పించడానికని ఆ మార్గంలో తీసుకొచ్చి నీటిలో శుభ్రం చేసి దానిని బలికి తీసుకువెళ్ళేవారు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో వారు బెత్సైదా అన్నటువంటి కోనేటి దగ్గర కనిపెడుతున్నారు. అది ఎక్కడ ఉంది అంటే షీప్ గేట్ దగ్గర ఉంది అని రాయబడ్డది. షీప్ గేట్ అంటే గొర్రెల ద్వారం దగ్గర. ఎందుకు గొర్రెల ద్వారం దగ్గర రాయబడి ఉన్నదంటే ఆ గొర్రెలు వధింపబడవలసినటువంటి గొర్రెలను అక్కడ కడిగి తీసుకొచ్చేవారు లోపలికి. కనుక ఆ ద్వారం దగ్గరికి వచ్చాడు నా ప్రభువారు. నేనే ఆ గొర్రెని. ఆ గొర్రెల రక్తం మీ పాపాన్ని పరిహరించడం అసాధ్యం. నా రక్తంలో నేను అనుగ్రహించడానికి వచ్చాను. హియర్ ఐ యామ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్లను నేనే అని చెప్పడానికి. ఇది గుర్తించడానికి బాప్తిస్మం ఇచ్చే యోహానుకి దేవుడు ప్రత్యక్షత ఇచ్చి ఒక సూచన ఇచ్చారు. నీ దగ్గర బాప్తిసం తీసుకోవటానికి వస్తాడు ఆయన, ఆయనే దేవుని గొర్రెపిల్ల, నీవు గుర్తిస్తావు. కాబట్టి ఈ బాప్తిసం ఎందుకు అంటే గొర్రెపిల్ల ఎవరు అని సూచనగా నీకు ప్రకటన మొదలు పెట్టడానికి, చూపించడానికి అని దేవుడు చెప్తారు. ఓకే, అంతేకాదు ఎవరి పాపం తీసివేయటానికి, నీ పాపమేనా నా పాపమేనా? అందుకే ప్రారంభంలో ఏమన్నానంటే టైటిల్, నా పాపము మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల, నా పాపము మోసుకుపోయే గొర్రెపిల్ల. నా ఒక్కడి పాపమే కాదు, లోక పాపములు. లోక పాపం ఎంత గొప్పవాడు అయ్యా. పాత నిబంధనలో ఒక గొర్రె ఎవరైతే బలిగా అర్పిస్తున్నారో వాడి పాపము కొరకు పరిహారంగా అర్పించబడేది. ఆ గొర్రె కూడా ఆ పాపమును పరిహరించడం అసాధ్యం అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. కానీ ఒక్క గొర్రె, అది కూడా దేవుని గొర్రె అయితే లోకములో ఉన్న పాపమంతా తుడిచివేయటానికి, పరిహరించటానికి ఏర్పరచబడిన గొర్రెపిల్ల ఎవరు అంటే
యేసు ప్రభువారు. ఆయనకి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యతో నేను మాటలలో వివరించలేనండి. గొర్రెపిల్లగా అమాయకంగా ఆయన ప్రాణం అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఏ కేకలు వేయలేదు, ఏ స్ట్రగులు లేదు. తన్ను తాను బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు, అర్పించుకోవటానికి. అందుకే దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు, కలంకము డాగు మచ్చ పాపము లేనటువంటి వాడు, పాపరహితుడైన నా ప్రభువు లోక పాపములు దేవుని బిడ్డ, లోక పాపములంతా ఒక ఎత్తైతే నా పాపమంతా ఒక ఎత్తండి. యథార్థంగా చెప్తున్నాను, పౌలు అన్న మాట వాస్తవం. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను పాపులను రక్షించుటకు. అట్టి పాపులలో నేను ప్రధానుని. అట్టి పాపులలో ప్రధాన పాపినైన నా పాపము కొరకు యేసు ప్రభు వారు వచ్చారు. అందుకే లోక పాపమంతా ఒక ఎత్తైతే ఘోర పాపినైన నా కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం అర్పించి నన్ను పరిశుద్ధుడిగా చేసినటువంటి నా ప్రభు గొప్పవాడు. నిన్ను మార్చటం అసాధ్యం కాదు. నీ తప్పులు, నీ పాపం తుడిచివేయటం అసాధ్యం కాదు. నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను ధన్యుడిగా చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ మీద ఉన్నటువంటి శాపాన్ని తొలగిస్తాడు. నీ భర్తను నువ్వు క్షమించలేకపోతున్నావు కదా, నీ భార్యను నువ్వు క్షమించలేకపోతున్నావు కదా, క్షమిస్తావా? నీ ప్రభువు నిన్ను క్షమించాడే, ఇప్పుడు వారిని నువ్వు క్షమించలేకపోతున్నావా? అందుకే నన్నెంత బాధ పెట్టిన వారినైనా, నన్నెంత నష్టపరిచిన వారినైనా, నన్నెంత హింసపాలు చేసిన వారినైనా, నన్ను అవమానించిన వారినైనా ఈ ఉదయం నేను క్షమిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని మాటలు అన్నవారు, మమ్మల్ని అవమానించిన వారు, మమ్మల్ని నిందించిన వారు, మమ్మల్ని తృణీకరించిన వారు, కులగజ్జతో మాటలన్నవారు, రకరకాలుగా నాయన మమ్మల్ని రైట్ ఆఫ్ చేసిన వారు, వారిని క్షమిస్తున్నాను ప్రభా. నన్ను దారుణంగా ఒక వేశ్యను వాడుకుని విడిచిపెట్టినట్లు నన్ను వాడుకుని విడిచిపెట్టిన వారు, కృతజ్ఞత లేకుండా పైగా నన్ను మాటలన్నీ వెళ్ళిపోయిన వారు, ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారందరినీ నేను క్షమిస్తున్నాను, మీరు కూడా క్షమించమని. వారు ఎన్ని మాటలన్నా, నన్ను ఎంత కృంగతీసినా, నా బిడ్డల్ని ఎన్ని మాటలన్నా నువ్వు క్షమించే దేవుడివి, వాటినన్నిటినీ ఆశీర్వాదాలుగా తిప్పగలిగిన దేవుడివి కనుక కనికరించమని, కృప చూపించమని, ఆశీర్వదించమని వారిని ప్రార్థన చేస్తూ నీ చేతులకు వారిని అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.